నమస్కారం అయ్యా. నమస్కారం. మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మీరు నాకు లేచి నమస్కారం పెట్టకూడదు. కూర్చోండి. ఏంటి రఘురాం గారు ఇలా వచ్చారు? నా 10 ఎకరాల పొలంలో గుడి కట్టిద్దాం అనుకుంటున్నానండి. దాని నిమిత్తం ఆ పొలాన్ని ఊరి పేరు మీద రాసిద్దామని వచ్చాను. ఇదిగోండి. అయ్యా క్షమించాలి, ఈ పొలం శ్రీమతి అనగాదేవి గారి పేరు మీద ఉంది. మేము నేరుగా మా ఇంటి నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనే వచ్చాం సార్. ఒకసారి చూడండి. నాకు డౌట్ వచ్చే ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. అక్కడ కూడా అనగాదేవి గారి పేరు మీదే ఉంది. అలా జరగడానికి ఆస్కారమే లేదు. మాకు తెలియకుండా మేమెప్పుడు ఆవిడ పేరు మీదకి మా పొలాన్ని రాసిస్తాం? నేనిక్కడ ఉన్నదే చెప్తున్నాను, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర. రేటు కొంచెం ఎక్కువైంది, కానీ నేను కోరుకున్న పొలం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. మీరేంటిలా వచ్చారు? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మీరు డబ్బు తీసుకుని రాసిస్తే వచ్చాయి. రేయ్, చేతికి వాటంగా ఉన్నావు. ఒక్కటే దెబ్బకి మళ్ళీ కోలుకోలేవు. అన్నయ్య ముందు నీ నోరు లేకుండా చూసుకో. రఘురాం గారు, ఏంటి ఇదంతా? నేను మాట్లాడతానండి. మన పొలం ఎక్కడికి పోదు. మీరే రాసిచ్చారని చెప్తున్నారేంటి? నేను రాశానో లేదో నాకు తెలుస్తుంది కదా. వాళ్ళేదో చెప్తే మనమేలా నమ్మేస్తాం? మీరే చూడండి సార్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావు. సంతకాలు పెట్టి డబ్బు తీసుకుని కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేవు. మా అన్నయ్య గురించి చూసుకుని మాట్లాడు. నాకు ఇంకా చూపు పోలేదు. డబ్బిచ్చిన దానికి ఆ మాత్రం సందేహం ఉండకూడదా? అంటే ఒక హిట్లర్ లాగా? అవును, హిట్లర్ ఇంకా బాగుంటాడు. ఇంతకీ ఆయన పేరేంటి? ఆయన పేరు రఘురాం గారు. అయినా రఘురాం గారు మీకేమవుతారు? నా కర్మకాలి నాకు బావగారు అవుతారు. అయినా ఇప్పుడు నేను మా ఆయన ఒక విప్లవం తీసుకొచ్చాం. నెల రోజులు ఆయన చెప్పినట్టు ఏ సౌకర్యం లేకుండా ఉంటే ఆస్తి మొత్తం మా చేతుల్లోకి వస్తుంది. అప్పుడు మా బావగారిని ఒక ఆట ఆడుకుంటాను. ఓకే, మీరు అనుకున్నట్టు ఆ పోటీలో మీరే గెలవాలని, మీరు ఆ రఘురాం గారిని ఒక ఆట ఆడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చెక్ తీసుకోండి. అమ్మో, లక్షే! చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను ఇలా చెప్పినట్టు మా ఆయనకి తెలియనివ్వకండి. ముఖ్యంగా మా బావగారికి అస్సలు తెలియకూడదు. ఎందుకు? చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు అని అంటారు. తెలియనివ్వకండి, లేదంటే చంపేస్తారు. సరే. ఓమ్మో, లక్ష! రఘురాం గారు నా చెంప మీద కొట్టారు కదా, ఇదే మీ బతుకు మీద నేను కొట్టబోయే మొదటి దెబ్బ. ఇప్పుడు చూసుకోండి ఎలా ఉంటుందో. ఆగండి సార్. పోలీసులంటే ఎవరికి భయం లేకుండా పోతుంది. భయం పుట్టే వరకు కొడుతూనే ఉండండి. కొట్టండి.
సార్ పోలీసులంటే రక్షక బొట్లు. మీ మీద మాకు ఉండాల్సిన భయం కాదు, గౌరవం. అచ్చా మీ అన్న రఘురామ్ చెప్పాడా? కారు రఘురామ్ కారు మా బావగారిని ఏకవచనంతో పిలవకండి ఎస్ఐ గారు. అలా పిలిచే అర్హత గాని రైట్స్ గాని మీకు లేవు. పిలిస్తే ఏం చేస్తారా? ఆయన ఏమన్నా దేవుడా? వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడా? తన ఊరిని రక్షించుకునేవాడు తన తమ్ముణ్ణి బావుని రక్షించుకోలేడా? ఆల్రెడీ వచ్చే ఉంటాడు, వెళ్ళి చూసుకోండి. ఏంట్రా ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు ఎస్ఐ గారు, ఓన్లీ కాన్ఫిడెన్స్. సార్ రఘురామ్ గారు వస్తున్నారు సార్. వచ్చారు, మా బావగారు వచ్చారు. ఓహో, తలుచుకుంటే ప్రత్యక్షం అయ్యే దేవుడు అన్నమాట. గ్రేట్. అంతకు మించి రేయ్, వాళ్ళ నోట్లో గుడ్డలు కుక్కి ఓకే సౌండ్ రాకుండా కొట్టండి. ఓకే సార్. నో